మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనము ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకించి యొక్క సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోటాను కోట్లైనటువంటి ప్రజలను, జనాంగాన్ని మార్చిన ఏకైక గ్రంథం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథము ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే ఆ మార్చబడినటువంటి వ్యక్తి జీవితము ఎలా ఉంటుందంటే, తను నిత్యము కూడా దేవునికి మహిమకరంగా జీవించే విధంగా ఈ భూమి మీద తన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు మానవుడు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. సో ఈ దేవుని క్రమములో ఉన్నటువంటి యొక్క మానవుడు ఆశీర్వదించబడాలి. దేవుని నమ్ముకున్న తర్వాత దీవించబడాలి. ప్రభువుని నమ్ముకోకృతం ఎలాగున్నాడో మానవుడు అలాగ ఉండటానికి వీలు లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని మార్పులు కలగాలి. కుటుంబంలో, వ్యక్తిగతంగా, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో కొన్ని మార్పులు కలగాలి. అంటే మార్పు ఎలాగా ప్రజలు అర్థం చేసుకుంటారా అంటే, ఇంతవరకు నువ్వు నడిచినటువంటి నడకలో ఇప్పుడు మార్పు రావాలి. ఆమెన్. ఇంతవరకు నువ్వు చూసినటువంటి చూపులో ఇప్పుడు మార్పు కలగాలి. ఇంతవరకు నువ్వు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటలకు ఇప్పటికీ మార్పు కలగాలి. ఇంతవరకు ఎవరినైనా పిలవాలంటే ఓ ఏంటే ఎట్రా అంటే రెస్పెక్ట్ లేకుండా మనం ఏం చేసాం చెప్పండి, మాట్లాడాం, పిలిచాం. ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యా వందనాలయ్యా, ప్రైజ్ లార్డ్ అంటే మన మాటలు ఏం కలగాలి, మార్పు కలగాలి. సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు చూసిన వారు అర్థం చేసుకుంటారు ఏంటంటే, ఈ కుమారుడు ఈ కుమార్తె దేవుని మందిరానికి వెళ్తా ఉన్నారు కాబట్టి వీరిలో కొంత మార్పు కలిగింది. మందిరానికి వచ్చినప్పుడు ముసుగేసుకుని మందిరంలో ఉన్నప్పుడు చక్కగా ఉండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథారాజా తదా ప్రజ అన్నట్లు జీవిస్తా ఉన్నాం అనుకోండి, ఆ జీవితం వలన మార్పు ఏ విధంగా కూడా ప్రజలు గుర్తించలేరు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ అంశం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి నీవు నేను ఆశీర్వదించబడుతూ ఉన్నామా? ఆశీర్వాదం అనే మాట గురించి ఆలోచన చేయగానే భౌతికంగా ధనం అని చాలా మంది అనుకుంటారు. ఆశీర్వాదం అనగానే లోకానుసారంగా ఏదో ఒక వస్తువులు సంపాదించుకోవటం, ఆస్తి సంపాదించుకోవటం అనుకుంటారు. కానీ వాటన్నిటితో పాటు ఆశీర్వాదము అని ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నీవుగా ఒక బ్లెస్సడ్ ఫుల్ లైఫ్ను జీవించటం. హల్లెలూయా. అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ నువ్వు కలిగి ఉండటం. వద్దా లేకపోయినా నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కానీ నువ్వు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగి నీవు జీవించటము, ఇది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అంటే. పిల్లారా, అన్నీ ఉన్నా నీలో సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. నీవు ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించుకున్నా సంతృప్తి లేకపోతే, 10 కోట్లున్నా నీకు సంతృప్తి లేకపోతే ఆ రోజు నువ్వు పేద వ్యక్తివి అని అర్థం. ఏమీ లేకపోయినా సరే ఉన్నదాన్ని బట్టి ప్రభువా నాకు మంచి జీవితాన్ని ఇచ్చేవయ్యా, ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నీ అంత కోటేశ్వరుడు ఉన్నాడో ఆమెను చెప్పుకోండి ఒకసారి మీకు మీరే. అసలు ఇక నువ్వు బలహీనమైనటువంటి విధంగా నువ్వు జీవించవు, చాలా బలహీనంగా ఉంది. అయినా కానీ నువ్వు నా యేసయ్యను బట్టి నేను బలవంతుణ్ణి, నా యేసయ్యను బట్టి నేను బలవంతురాలిని, నిన్ను నీవు బలపరుచుకుంటావు. చూసావా? అప్పుడు నీ జీవితంలో ఎనలేని ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. చూడండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒక స్త్రీ గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. కొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 49వ పేజీ కొత్త నిబంధనలో. చదువుకుందాం. 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి
ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరండి నేను మీ పరిచయం చేయాలనుకున్న ఆ స్త్రీ పేరేంటి? ఏంటి పాస్టర్ గారు మరియా అంటే చిన్నప్పటి నుంచి మరియమ్మ గురించి తెలిసి 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 విని విని ఉన్నాం అనుకుంటున్నారేమో. చూడండి, మరియా గురించి మనం పరిశీలన చేస్తే 28 వచ్చిన చూడండి. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా. చదవండి పిల్లారా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఈ మరియా ఎవరి వలన దయ పొందుకుందంట? మనుషుల దయ కాదు, బంధువుల దయ కాదు, ధనవంతుల దయ కాదు. ఎవరి దయ పొందుకుందయ్యా మరియా అంటే దేవుని యొక్క కృప పొందుకుంది. హల్లెలూయా. దేవుని వలన నీవు ఏం పొందావు? కృప పొందావు. దేవుని యొక్క కృప పొందుకుంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఆ మరియను మనము ఆలోచన చేసినప్పుడు లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మరియా దేవుని వలన నీవు కృప పొందితివి. మరి నీవు నేను కృప పొందుకున్నామా? ఎప్పుడు చూసినా ఇది పొందుకుందాం, అది పొందుకుందాం, ఇది కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, అన్నీ ఉన్నా ఏదీ లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఎందుకో నాకు అర్థం కాదు. అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉన్నా ఏది నాకు లేదని ఏడుతారు కొంతమంది. వాళ్ళకి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుంటాను నేను చాలాసార్లు. అన్నీ ఉంటాయి, అసలు లేదనేది ఉండదు. అన్నీ ఉన్నా అట్లా క్షణం ఆలోచించి నాకు ఏదో లేదు ఎత్తుక్కుంటారు, ఇంకేమీ లేదో అని ఎత్తుక్కుంటారు అనమాట. చూడండి పిల్లరా, ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా మానవులుగా జీవిస్తున్నటువంటి మనకు మాత్రము దేవుని కృప కలుగునుగాక. దేవుని కృప కావాలి. మనం దేవుని కృప ఎలా నేను పొందుకోవాలి? దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి? ఈ రోజు నా మందిరానికి వస్తున్న నీవు, నేను ఎప్పుడైనా సరే దేవుని చేత నేను ఆశీర్వదించబడాలంటే నేనేం చేయాలి? దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అసలు నువ్వు అనుకుంటున్నావా? ఒక ప్రశ్న, దేవుని చేత ఆశీర్వదించబడాలని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే నేనే కష్టపడిపోతా, ఎరగదీసేస్తా, ఇక నా అంత మరి పోటుగాళ్ళు లేరు, నా అంత పనోళ్ళు లేరు, నేను చేసినంత ఉద్యోగం ఎవరు చేయట్లేదు, నేను చేసిన వ్యాపారం ఎవరు చేయట్లా, అబ్బో ఉదయం నుంచి సాయంత్రం దాకా లెక్కబెట్టినట్టే ఉంటున్నాం, కాబట్టి నా కష్టంతోనే నేను పైకి రావాలి, నా జ్ఞానంతోనే నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నావేమో. కానీ మనుషుని యొక్క కష్టము చేత, మనుషుని యొక్క కష్టం అంట దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదం కంటే ఎన్నడూ ఎక్కువ కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం కంటే నీ కష్టార్జితం, నువ్వు ప్రయాసపడుతున్న ప్రయాస, నువ్వు సంపాదించడం ద్వారా వచ్చినటువంటిది ఎన్నడూ కూడా ఎక్కువ కానే కాదు. అది ఎంత చేసినా కానీ ఎక్కడో ఒక చోట కొరత లేమి అనేది కనపడుతూ ఉంటది. ఇప్పుడు మరియాని మనం చూసినప్పుడు పిల్లారా చూడండి, లేఖనము తెలియచేస్తా ఉంది. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. 1వ అధ్యాయము తర్వాత మనం చదువుకుందాం. ఈ లేఖన భాగంలో ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ మరియా ఈ మాటలు దేవుని యొక్క దూత వచ్చి చెప్తా ఉందో, అసలు ఆ మాట చెప్పగానే తనలో ఆలోచనలు ప్రారంభమైపోయినాయి, తనలో ఒక ఉద్దేశం అనేది వచ్చేసింది. వెంటనే మనం చదువుకున్నప్పుడు ఆ లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి 29వ వచనంలో ఈ శుభవచనం ఏమిటో, ఈ మంచి మాట ఏమిటో, ఈ మంచి కార్యం ఏంటో అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉందన్నమాట పిల్లారా. ఎప్పుడైతే ఈ దేవతతో చేసి మాటని చెప్పిందో వెంటనే మరియా ఏం చేసిందంటే ఇమీడియట్లుగా తొందరగా ఎక్కడికి వెళ్ళిందంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్తానికి కారణం ఏంటి చూడండి, 36 వచనం చూడండి, 34 వచనం చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగును దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. హల్లెలూయా. చూడండి 39వ వచనం చదువుకుందాం ఒకసారి. 39వ వచనం చూడండి. వెంటనే మరియా ఏం చేసిందో, ఆ దినముల యందు
మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఏం చేసింది చెప్పండి అమ్మ, ఇటు చూడండి. ఏం చేసింది? ఏ రోజన్నా రోడ్డు మీద అయ్యగారు కనపడితే అయ్యా వందనాలు అంటావా? అనం. పోనీ పనికి వెళ్ళినా మన సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కడన్నా కనిపిస్తే కనీసం వాళ్ళకి వందనాలు చెప్తున్నావా? మరియా ఎందుకు కృప పొందుకుంది? ఊరికనే మరియ మీద కృప రాలా. అందరు ఆడోళ్ళు బతుకుతున్నారు, అందరు ఆడోళ్ళు బతుకున్నట్లు ఈ మరియా బతకట్లేదండి. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. తనకంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది, వందనం తెలియజేస్తుందని లేఖనంలో స్పష్టంగా రాయబడింది. పిల్లరా, విధేయత చూపింది, ఒక కన్యకగా ఉంది. యవన కాలంలో తన కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా మనము మరియాన్ని చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఆమెకు వందనము చేసెను. 41 వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. గట్టిగా చప్పలు కొట్టండి పిల్లరా. ఆమె చెప్పినటువంటి వందన వచ్చిన విన్న వెంటనే గర్భంలో ఉన్నటువంటి శిశువు అంట గంతులు వేస్తా ఉన్నట్లు లేఖనం తెలియచేస్తా ఉంది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవి పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. ఆమె మరియలో ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ ఆమెతో ఆగిపోవట్లేదు, కానీ అనేకులకు ఆమె ఆశీర్వాదాన్ని పంచిపెడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరియ ఎంతగా దీవించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం ఆలోచన చేస్తే చరిత్రకారులు మరియ గురించి ఏం చెప్తున్నారు? ఈమెకి ఇంత జ్ఞానం రావటానికి అసలు సుమారు మరియకి వయసు ఎంత ఉండదంటారు? కన్యక అంటున్నారు, అప్పుడే ప్రదానం చేయబడింది అంటున్నారు. అసలు ఆ వయసు ఎంత ఉండదని ఆ బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఆమె వయసు సుమారు ఆ సమయానికి, ప్రదానం చేయబడిన సమయానికి 15 సంవత్సరాలు అంటండి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో కనీసం మన వాళ్ళకి అంట్లు దోమతం వస్తుందా? కనీసం సరిగ్గా బట్టలు ఉతకడం వస్తుందా? పెద్దోళ్ళని గౌరవించడం వస్తుందా? మంచి సంబంధించినటువంటి లక్షణాలు ఏమి ఉండవు, కానీ 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే చక్కగా స్ట్రైట్గా నడిచేవాళ్ళు ఏంటో అటు ఇటు వంకర నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అప్పుడు దాకా మంచిగా అందరినీ గౌరవించిన వాళ్ళు ఒక వయసు వచ్చినప్పుడు మాటలన్నింటినీ కూడా ప్రవర్తనలో మారిపోయేవారుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత మనం దీవించబడాలి అంటే, సేవకుడిగా నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, సేవకురాళ్ళైనా, విశ్వాసులైన అందరూ కూడా నేర్చుకోవాల్సిన కొన్ని గుణగణాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. అయితే ఈ 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యొక్క మరియా తనకి అననుకూలమైనటువంటి ఒక సబ్జెక్ట్ని ఆమె విని దానిని అంగీకరించింది. చూడండి ఎక్కడ అంగీకరించి చూద్దాం. 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని దూత ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమెన్. ఒక దూత వచ్చి మరియాతో ఈ యొక్క శుభ విషయాలను ఆమె తెలియచేస్తా ఉన్నప్పుడు మరియా ఆ వయసులో మరి అంటున్నటువంటి మాట, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళెను. ఒక మాట చెప్పినప్పుడు అవును, ఆమెన్, ఇది నాకు జరుగునుగాక లోబడతా ఉంది. దేనికి లోబడిందయ్యా మరి అంటే దేవుని యొక్క వాక్కుకు లోబడింది. హల్లెలూయా. దూత మోసుకొచ్చింది, దూత సొంత మాటలు కాదు, కానీ దేవుడు పంపించినటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చిందంటే దేవాతి దేవుని యొక్క మాటకు ఈ యొక్క మరియా లోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరియా విశ్వసించినటువంటి నాటి నుంచి కూడా దేవుడు ఆమెకు చెప్పినవన్నీ కూడా జరగటం ప్రారంభించినాయండి. దేవుని యొక్క దూత ఏదైతే చెప్పినప్పుడు నమ్మిందో, విశ్వసించిందో అవన్నీ కూడా జరగటం ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాలలో
దేవుని చేత మనం ఆశీర్వదించబడాలనుకుంటున్నటువంటి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఖచ్చితంగా కూడా దేవుని యొక్క మాటను నమ్మేవారుగా మనం ఉండాలి. ఆమెం చేసింది? దేవుని యొక్క మాటను నమ్మింది మరియా. అది అవునో కాదో, జరిగిద్దో జరగదో ఏమన్నా తెలుసు అంటారా? ఆమెకే ఏమీ తెలీదు. ఎవరో వచ్చి మాట్లాడారు. అసలు మాట్లాడింది దేవుని దోత, దెయ్యమా ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయినా కానీ మరి ఏం చేసిందంటే నమ్మిందనమాట. ఈరోజు నా దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్కును మనము నమ్మగలుగుతున్నామా? చూడండి, మొన్న గడిచిన ఆల్ నైట్ ప్రార్థనలో అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దేవుడు అందించాడు. నిజంగా వచ్చిన వారు అందరూ కూడా దీవించబడ్డారు. వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా దీవించబడ్డారు. మంచి వర్తమానాన్ని దేవుడు అందించారన్నమాట. రాత్రి అంతా కూడా 2:30 వరకు ఎవరు కూడా నిద్రపోకుండా 2 గంటల వరకు సుమారు చక్కగా దేవుణ్ణి గణపరిచి ఒక ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజించి మంచి సంతోషంలో ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని చేత ఆశీర్వదించబడాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉంటా ఉన్నాం. కానీ మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిని మనం చేయటానికి మనము సిద్ధ మనసు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియులారా, మరియను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న వయసులో తను భరించలేనటువంటి ఒక భారాన్ని భరించటానికి లోబడి దేవుని మాట వింది. అందుకని ఆమెను ఏమన్నారంటే, అమ్మ, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ రోజున మరియా మనకలాగా ఒక స్త్రీయే కాబట్టి మరి మరియలాగా మనము జీవిస్తూ ఉన్నామా? మరియా దేవుని కృప పొందుకున్నట్లు మనం దేవుని కృపను పొందుకోగలుగుతున్నామా లేదా అని మనలను మనం పరిశీలన చేసుకోవాలి. వెంటనే ఆ మరియా చేసినటువంటి పని ఏంటంటే ఒక డిటర్మినేషన్ చేసుకుందనమాట. ఏంటంటే ఆ వాక్యాన్ని నమ్మింది మొట్టమొదటిగా. రెండవది దేవుని యొక్క మాటకు విధేయత చూపిందండి. మొదటిది చెప్పండి. మొదటిది దేవుని మాటను నమ్మి, రెండవది విధేయత చూపింది. ఆమె విధేయురాలుగా మార్చబడింది. అవిధేయత అనేది ఎక్కడ కూడా కనీసం ఆ నోట్లోంచి ఒక మాట కూడా ఇది నాకు ఎలాగా జరుగును తెలియదు కాబట్టి, 15 సంవత్సరాల వయసు ఇది ఎలా జరిగింది తెలియదు కాబట్టి ఆ మాటని ప్రస్తావించింది. అక్కడ మొదటగా నమ్మింది, రెండవది విధేయత చూపింది, తర్వాత దేవుని యొక్క మాట ప్రకారంగా పనిచేయటం ప్రారంభించిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకుంటున్నటువంటి మనము మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే దేవుని మాట నమ్మాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి మనము మందిరములో దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి వర్తమానము మనకు వినబడుతూ ఉన్నప్పుడు పెడచెవిని పెట్టకోకుండా ఇది నా కోసం కాదులే, ఇది పక్కోళ్ళ కోసమేలే. ఏంటో వాక్యం చెప్తున్నప్పుడు పక్కోళ్ళకి చూసి నవ్వుతారంటే ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటి మాట నీకు సంబంధించింది కాదా? చాలా సందర్భాల్లో ఏదైనా వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అబ్బా ఈ వాక్యం నా కోసం కాదు, అసలైన వాళ్ళు ఈరోజు రాలేదు, వాళ్ళు వస్తే బాగుండేది అని ఊహల్లో ఇక్కడే కూర్చుంటారు. కానీ అయ్యో రాలేకపోయారే అని వాళ్ళ గురించి చూపించుకుంటారు. మీకు ఇంతవరకు ఒకసారి ఒక కథ చెప్పాను కదా. ఆ పాస్టర్ గారు అంట బలంగా వాక్యం వర్తమానం అందిస్తూ ఉంటే ఇద్దరు తోటికోడళ్ళు అయితే ఒక తోటికోడలో మరి మందిరానికి వచ్చింది, కూర్చుంది, వాక్యం వింటా ఉంది, మంచి వర్తమానం బోధిస్తూ ఉంటే ఆ మాట చెప్తున్నటువంటి వాక్యం విని విని హృదయంలో ఇక ఎక్కడ తట్టుకోలేక అయ్యారండి ఒకసారి ఆగండి అయ్యా. ఏంటమ్మంటే ఆగండయ్యా, ఈ వాక్యం నా కోసం కాదు, మా తోటికోళ్ళ కోసం. ఇయాలే గుడికి రాలేదు, అది ఆగిపోయింది, తీసుకొస్తాను ఆగండి అని చెప్పి వెళ్తుందంట. పాస్టర్ గారు అన్నాడంట, తల్లి మీ తోటికోళ్ళ కోసం కదమ్మా ఈ వాక్యం, నీ కోసమేనమ్మా అన్నాడంట. హల్లెలూయా. ఎవరి కోసం వాక్యం ఇది? నీ కోసమే. దేవుడు మనతోనే మాట్లాడతాడు. మనం అనుకుంటాం మందిరానికి రాని వారి గురించి మనం ఆలోచిస్తాం, కానీ మందిరానికి వచ్చినటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యొక్క ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ వర్తమానం ఎవరైతే వింటూ ఉన్నారో, ఆఫ్లైన్లో విన్నా ఆన్లైన్లో ఉన్న దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినదై అది మానవుల వద్దకు పంపబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరి వాక్యము నీకు వినబడతా ఉన్నప్పుడు, వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నావా? ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించటానికి నువ్వు ఒక పని చేయటానికి నిర్ణయం తీసుకున్నావా? పని అంటే ఏంటనంటే, మనము చేయాలి అనుకున్న దాన్ని తీసుకున్న నిర్ణయాన్ని క్రియారూపంలో చేయటమే పని. పని ఏంటంటే చెప్పండి. మనం అనుకున్నాం, ఈరోజు నేను అనుకున్నా ఈ చొక్కా వేసుకోవాలనుకున్నాను నేను. పని అంటే ఏంటి? దీన్ని వేసుకుంటే పని. వేసుకోకుండా బీరోల్ని పెట్టుకుని ఊహించుకుంటా ఓహల్లో, అబ్బా దాన్ని వేసుకుంటే బాగుండేదిగా, ఆ షర్ట్ వేసుకుంటే భలేగా ఉండేది కదా, అక్కడ అనవసరంగా ఈ షర్ట్ వేసుకున్నాం కదా, అది వేసుకుంటే బాగుండేది కదా ఆలోచన చేస్తే కుదిరిద్ది అంటారా? పని అంటే ఏంటంటే మన మనస్సులో ఊహలో ఉన్నటువంటి దానిని క్రియారూపకంగా దాల్చటం పని. మొదటిది నమ్మింది, అది ఏదైనా సరే వాక్యం ద్వారా దేవుని యొక్క దూత నాతో మాట్లాడిందని వాక్యాన్ని నమ్మింది. రెండోది నమ్మిన వాక్యానికి విధేయత చూపింది. మూడవది దాన్ని క్రియారూపకంగా మార్చుకుంది. క్రియారూపకంగా మార్చుకుంది కాబట్టే కదా అక్కడెక్కడి నుంచో లేచి ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి, చూడండి 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎట్టెళ్ళిందో రాయబడలా, నడుచుకుంటూ వెళ్ళిందో ఉరికెత్తుకుంటూ వెళ్ళిందో, అంటే ఒక క్రియను చేసింది, వెళ్ళటానికి నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళింది. జక్కర ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. అంటే ఆ చెప్పినటువంటి మాటకు విధేయత చూపి ఆ క్రియను చేయటానికి ఆమె అడుగులు ముందుకు వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అదేవిధంగా యేసయ్య చాలా సందర్భాల్లో ఆయన మనతో ఎలాగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలో కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఈ కొండను చూచి తన మనస్సుతో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాల్సింది? దేవుని యందు, మనుషుల యందు కాదు. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. భక్తి జీవితంలో చాలా మంది వారి నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని ఒక మనుషుల మీద పెడతారు. ఇప్పుడు నిశాంత్ బ్రదర్ ఉన్నారు, ఆయన దేవుని మందిరానికి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఎవరి మీద పెట్టాలి? సరే, ఇక్కడ స్త్రీ ఉన్న మీరు అందరూ కూడా మందిరానికి వస్తాం, మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. పోనీ దేవుని మీద మనం విశ్వాసాన్ని పెట్టుకోకుండా ఎవరైనా ఒక మనుషుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకున్నాం అనుకోండి, మన నమ్మకాన్ని ఈ వ్యక్తి చాలా మంచోడు అని ఆ వ్యక్తి మీద పెట్టుకుంటే ఒకనొక రోజున నువ్వు చూస్తుండగానే ఆ నమ్మకం ఎవరైతే పెట్టుకున్నామో ఆ వ్యక్తి ఏదన్నా పాపంలో కనపడితే ఇక ఆ రోజున వదిలేస్తా దేవుణ్ణే. జీవితంలో అన్నాడు కూడా మళ్ళీ యేసుప్రభు అన్నా, క్రైస్తవులన్నా, పాస్టర్ అన్నా దగ్గర కూడా రానేమో. స్తోత్రం చెప్పండి. ఎందుకని మన మనసు ఎవరి మీద పెట్టుకున్నాం? మన నమ్మకాన్ని ఒక మనుషుని మీద పెట్టుకున్నాం. లేఖనం తెలియజేస్తుంది పిల్లలు ఇక్కడ, అందుకు యేసు వార్త ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని మీద మన నమ్మకం పెట్టుకుంటే, దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకుంటే నా జీవితాన్ని దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. నేను ఎంత పరిస్థితుల్లో బలహీనమైపోయినా, రోగంలో కురింగిపోయినా, అనారోగ్యంలో బలహీనమైపోయినా, అనేకమైనటువంటి శత్రువులు నా మీదకు దాడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా నమ్మకం దేవుడి మీద నేను పెట్టుకున్నాను. కాబట్టి నీ నమ్మకం ఎప్పుడైతే దేవుని మీద నువ్వు పెట్టుకుంటావో ఎన్నడూ కూడా నీవు కదల్చబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నీ నమ్మకాన్ని మనుషుల మీద పెట్టుకుంటే, నీ విశ్వాసాన్ని ఒక మానవుడి మీద నువ్వు పెట్టుకుంటే, నీ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని సమస్తము కూడా ఒక మనుషుని కేంద్రీకృతం చేసుకుని నువ్వు ఆ వ్యక్తి మీద ఆధారపడితే ఏదో ఒక రోజు నువ్వు నిరుత్సాహపడే పరిస్థితి ఉంది. గమనించండి. ఎందుకనంటే అందరిలో కూడా మనము రక్త మాంసాలు కలిగినటువంటి మానవులు. అందరిలో కూడా, ప్రతి మానవుల్లో కూడా ఏదో ఒక బలహీనత అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. దొరకకపోతే ఎవరు చెప్పండి?
దొరకకపోతే దొర, దొరికితే ఏమంటారండి? దొంగ. ఇది జరిగేది భూమి మీద. హల్లెలూయా చెప్పండి. దొరకనంతసేపు అందరూ కూడా ఎవరిలో దొరలాగానే తిరుగుతారు. అసలు కరోనా టైంలో ఎక్కువగా తప్పు చేసేవాళ్ళు అంతా కూడా బయట తిరిగింది ఎప్పుడంటే కరోనా టైంలో. ఎందుకని? మాస్కులు పెట్టుకున్నారన్నమాట. ఎవరు చూస్తానికి లేదు కదా. అంతకుముందు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. అసలు బాగా బయట ఎక్కువ అసలు మంచిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అమ్మో బయటకు వెళ్తే రోగం వస్తుందేమో చచ్చిపోతామేనని ఇళ్లలో కూర్చున్నారు. కానీ లోకానుసారంగా తిరిగే వాళ్ళు అంతా కూడా మాస్కులు పెట్టుకుని బయట తిరిగేసారు. చాలా వికెట్లు రాలిపోయినాయి. చూడండి, లేఖనాన్ని మనము పరిశీలన చేస్తున్న ప్రేమన దేవుని జనాంగమా, నెవర్ ట్రస్ట్ పీపుల్. నేను చెప్పేది ఏంటంటే ఎన్నడూ కూడా మానవుల్ని ఎవరిని నమ్మొద్దు. మరి ఎట్టగయ్యా అంటే దేవుణ్ణి నమ్మి మానవుల్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఈ మాట మీకు నచ్చితే దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మి మానవులు ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగా ప్రేమించాలి నీ పొరుగు వారిని. నమ్మాల్సింది ఎవరినంటే ఒక్క దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. మన విశ్వాసము దేవుని మీద చాలా మర్మాలతో కూడిన ఈ యొక్క లేఖనాన్ని మరలా చదువుకుందాం. అందుకు యేసు 22 వచనం, మార్కు సువార్త 11 అధ్యాయం 22 వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ వాక్యం అన్నాక మీరు ఎక్కడ కొండకాడికి వెళ్ళి కొండకాడ నుంచుని కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అని అన్నారనుకోండి, జరిగిద్దా? చెప్పరేంటి? జరిగిద్దా? చూసారా, మనం కరెక్ట్గా ఏం చెప్తాం? జరగదని చెప్తున్నాం మనం. ఇంకెక్కడ జరిగిద్ది? అది ఎక్కడున్నది ఆ కొండ అక్కడే ఉంటుంది. అసలు ఈ కొండ అనే దాని గురించి ఆలోచన చేస్తే భౌతికంగా మనం స్కాలర్స్ అనమాట, చదివేలేదు మనకి. మీకు విషయం తెలుసా? బాగా డిగ్రీలు డాక్టరేట్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర అంత జ్ఞానం ఏమి ఉండదు. అసలు మన దగ్గరకు వచ్చి నిలబడితే వాళ్ళు నా జీవితం ఎందుకు, అసలు నేను ఇన్ని పట్టాలు ఎందుకు చేసుకున్నాను, ఎందుకు చదివాను, అనవసరంగా ఇన్ని సంవత్సరాలు కాలేజీలో కూర్చొని చదువుకున్నాను కదా. అసలు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే మా అమ్మ దగ్గర తీసుకొస్తే 5 నిమిషాలు పట్టభద్రం చేసుకున్నప్పుడు నెత్తి మీద పెడతారు కదా టోపీ ఒకటి, ఆ టోపీ గౌను సర్టిఫికేట్లు మొత్తం అక్కడ పడేసి నడుచుకొని వెళ్ళిపోతారు పిచ్చోళ్ళలాగా. హల్లెలూయా చెప్పండి. అంత జ్ఞానం ఉంటుంది మనకి. ఎందుకని? అసలు ఆలోచించాల్సిన దాన్ని ఆలోచించాం మనం. ఆ వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న గూఢార్థం ఏంటో మనము తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో ఒక కొండ, ఏదో ఒక కొండ నీలో ఉంది. నీ బిడ్డలే నీకు కొండ అవ్వచ్చు. నువ్వు కలిగి ఉన్న అప్పే ఒక కొండగా నీ ముందు పేరుకుపోయి అసలు ఎవరన్నా చూస్తే అమ్మో ఇది ఎట్ట కడతాడరా బాబు అప్పులని, మనకంటే ముందు వాళ్ళకే బీపీలు, షుగర్లో, హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం చేసుకుంటా వెళ్ళిపోతాం, అప్పులు పెరుక్కుంటా పోతాయి, అప్పులు వడ్డీలు. ఇలా కొండ ఎలా ఉంటుంది చెప్పండి? ఎత్తుగా ఇక్కడ చూడాలి మనం. నాకు ఎంత అప్పు ఉందా? స్తోత్రం కలుగును గాక. మనలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ లాగా పెరిగిపోతుంది. షుగర్లో కూడా, షుగర్ కంపెనీలో కూడా ఆ ఫ్యాక్టరీ పెరిగిద్దో తెలియదు, పెరుక్కుంటా వెళ్ళిపోద్ది. ఏంటి? అదొక కొండ, షుగర్ కొండ. ఒక రోగం అనే కొండ, బలహీనత అనే కొండ, అప్పులు, సమస్యలు, కష్టాలు అనే ఒక కొండ నీ ముందు అలాగా పేర్కొంటూ వెళ్ళిపోతా ఉంటే నువ్వు నిరుత్సాహపడిపోయి ఏమీ చేయలేని వ్యక్తిగా, చేతగాని తనములో అయ్యో నా బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నానే, నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు నేను అందించలేకపోతా ఉన్నానే, ఎక్కడ ఉన్న స్థితిలో ఉన్నావు నేను ఆ స్థితిలోనే ఉండిపోయానే, ఇంకెప్పుడు నేను అభివృద్ధి చెందేది అని నిరుత్సాహంలోనే ఉన్నావేమో. అయితే నువ్వేం చేయాలంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో నువ్వు చెప్పలేంటంటే నా జీవితంలో నుంచి పక్కకి వెళ్ళిపో. హల్లెలూయా. నువ్వు పోయి సముద్రంలో పడు, దరిద్రమా నాలో నుంచి పో. పక్కల మీదకి వెళ్ళమని చెప్పమాకండి, మళ్ళీ నిన్ను ఎత్తుಕೊಂಡು వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా నా దగ్గర నుంచి పొమ్మని, ఎటు పోవాలో తెలియక పక్కల మీద పంపించేవనుకో కొన్ని, మళ్ళీ పరిగెత్తుకొని నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఏం చేయాలి మనం? తీసుకుని వెళ్ళి సముద్రంలో పందులు, ఆ యొక్క సేన కలిగినటువంటి వ్యక్తులు దెయ్యాలు దొరబడినప్పుడు దేవుడు ఎక్కడ గద్దిచ్చాడు? పందుల్లో వెళ్ళిపోయినాయి. ఆ పందులు ఎక్కడ పడినాయి? సముద్రంలో పడి
చచ్చిని. మనలో ఉన్న సకలమైన దరిద్రాలు మనల్ని విడిచిపెట్టిపోవును గాక. మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి రోగం, ప్రతి యాంగ్జైటీ, ప్రతి బలహీనత యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. నో డౌట్ ఎట్ ఆల్. ఇక మనలో సందేహం అనేది ఉండకూడదు. నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలంటే 2024 నువ్వు ఇలా పట్టుకోవాలి. ఇట్లా చూపించడం చెయ్య. 2024 సంవత్సరం ఇలా గట్టిగా పట్టుకుని నన్ను దీవించాక నువ్వు మళ్ళీ డిసెంబర్ రాను పట్టుకోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరము నేను దీవించబడుదును గాక. నష్టం పరిగెత్తుకుని వస్తా ఉందనుకో, నువ్వు నిలబడి నా దగ్గరికి వస్తున్నావేంటి, యేసు నామములో నిన్ను గద్దిస్తున్నా అని నువ్వు చెప్పాలి. పాస్టర్ గారు అవసరం లేదు నీకు నువ్వు నిలబడి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నీకు నీవుగా నిలబడి ఆ శ్రమను, నీ ఎదుట ఉన్న ఏ శ్రమ అయితే నీ ముందున్నదో ఆ శ్రమతో నీవు మాట్లాడుదువుగాక. నీ కొండతో నీవు మాట్లాడాలి. కొండతో మాట్లాడుతాం అంటే ఆ కొండకెళ్ళి మాట్లాడతాం కాదు, దాని కాడకెళ్ళి మోకాళ్ళు వేసి తలకాయ కింద పెట్టి కాళ్ళకు పైకి పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసిన ఆ కొండ అట్టే ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడాల్సిన కొండ ఏదో తెలుసా? నీ కొండతో నువ్వు మాట్లాడు. ఏ ఇబ్బందులు గుండా నువ్వు ముందుకు వెళుతున్నావో ఆ ఇబ్బందితో మాట్లాడు. నీ శత్రువుతో మాట్లాడు, నీ సమస్యతో మాట్లాడు, నీ యొక్క బలహీనతతో మాట్లాడు. బలహీనత నీ నుంచి దూరం కాబోతా ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, అందుచేత ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. గట్టిగా చప్పలు కొట్టుకోండి ఒకసారి. మళ్ళీ నేను చదువుతున్నాను, మీరు చప్పలు కొడుతూనే ఉండండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు అయా నా బిడ్డలకి వివాహం చెయ్యయ్యా అని ప్రార్థన చేసేటప్పుడు, అయా నాకున్న అప్పులు తీర్చయ్యా అని ప్రార్థన చేసేటప్పుడు, అయా సంవత్సరాలు తరబడి నా జీవితం బలహీనతలోనే ఉందయ్యా, ఏండ్ల గడుస్తూ ఉన్నాయి కానీ సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి, నెలలు మారిపోతా ఉన్నాయి, రోజులు మారిపోతా ఉన్నాయి, క్యాలెండర్లు తిప్పుతూ ఉన్నాం కానీ నా జీవితంలో ఉన్నటువంటి శ్రమ నన్ను విడిచిపెట్టి పోవట్లేదయ్యా. ఇదిగో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు భయంకరమైన రోగం, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గని రోగము, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా నయము కాని రోగము, ఆ రోగం గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నీ బలహీనత గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నీ జీవితంలో ఉన్న శ్రమ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏమని ప్రార్థన చేయాలి అంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు అడుగుతున్న వాటి అన్నింటినీ కూడా పొంది ఉన్నామని నీవు నమ్మాలి. హల్లెలూయా. నా దేవుడి రోగం తీసివేస్తాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. డౌట్ అనేది ఇంకా నీ మనసులో ఉంచుకోకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నా దేవుడు గొప్ప దేవుడు. మరి ఆ దేవుడిని నమ్మింది స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఈరోజు నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి నా దేవుడు నీకు ముందుగా నడిచి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న ఆ భయంకరమైన బలహీనతను స్వస్థపరచడానికి నా దేవుడికి సెకండ్ సరిపోద్ది అన్నమాట. నువ్వు ఇంకా డౌట్ పడతా ఉంటే, ఇంకా బలహీనంగా అయిపోతూ ఉంటే, నిన్ను నువ్వే కృంగ తీసుకుంటా ఉంటే నిన్నెవరు కూడా బలపరచలేరు. కానీ నా దేవుడు నీ జీవితాన్ని అలా పైకెత్తాలి అంటే ఆయన అలా నీ వైపు ఒక్కసారి చూస్తే, జక్కీ వైపు చూశాడు, దిగమన్నాడు, దిగొచ్చాడు, జీవితం మారిపోయింది. హల్లెలూయా. అటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును కాక. మనం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని కూడా దేవుడు ఆలకిస్తాడని నమ్మినప్పుడు అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇందాకలో 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటేంటి? నమ్మటం. రెండోది విధేయత చూపటం. మూడోది క్రియ చేయటం. ఏదైనా సరే క్రియ చేయాలి. 4వది చెప్తున్నాను, క్షమించుట. అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. క్షమించుట. ఎక్కడుంది పాస్టర్ గారు? ఉంది, దాని కిందే ఉంది, చదవండి. 25 వచనం చదవండి. మీకు ఒకని మీద విరోధమేమైనను, ఆగండి. అసలు బైబిల్లో మాటలు ఎలా ఉంటాయంటే చూడండి. బైబిల్ చూడండి ఒకసారి, నేను చదువుతానండి. చాలా మర్మంతో కూడింది బైబిల్ తెలుసుకోవాలంటే. నిన్న ఎవరో స్టేటస్లో పెడితే చూసే ఒక దైవజనుడు అంట, దేవుని కోసం బాగా ప్రయాసపడిన దైవజనుడు అంటున్న మాట, తన జీవిత ఆఖరి దినాల్లో ఈ బైబిల్ పరిపూర్ణంగా నేను ప్రకటించి
ఇప్పుడు ఉన్న జీవితాంతం సేవ చేశా, కానీ నేను ఇంకెప్పుడు దేవుని గురించి బాగా చెప్పాను అనుకుంటానంటే, ఇలాంటి జన్మలో 100 జన్మలు వచ్చినా 100 జన్మలు నేను ఎత్తి చెప్పినా చెప్పటానికి ఇంకా వాక్యంలో ఆధారం అని అంటాడంటండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ఆ మాటలు, మీకు ఒకని మీద విరోధమేమైనను, ఆగండి అక్కడ ఆగండి, ముందుకు వెళ్ళిపోతాం మనం, ఆగం అసలు బ్రేకులు ఉండవు మన బళ్ళకి. విరోధం ఏమైనా, ఏ విరోధం అయినా దాంట్లో మీరు లెక్కేసి లిస్టులు పెట్టుకోండి. ఏ విరోధమైనా, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, కొలీగ్స్ తోటి కావచ్చు, విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి. ఏం చేయాలి వాళ్ళని? ప్రభువా నన్ను అందయ్యా, అసలు ప్రార్థన చేసి అయిపోవాలంతే. ఏంటి అయిపోయేది? నువ్వు చూసే దేవుడు, ఒకసారి చూడు ఎవడంక, అదిగో నన్ను అందయ్యా, ఆమె మనం చేసే ప్రార్థనలో బైబిల్ ఏం చెప్తుంది? మనకి ఎవరి మీదైనా సరే ఒక విరోధం ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా నన్ను ఒక మాట తెలియక అందేమోలేనైనా క్షమించు ప్రభువా, నా కోడలే చిన్న వయసులో ఉంది తెలియక అందేమోలే ప్రభా క్షమించు, మా అత్తే తెలియక అందేమోలే ప్రభా క్షమించు, వయసు మీద పడిపోయింది కదా, ఏదో ఊహించుకుంటా ఏదో గుర్తుండో ఒక మాట అందేమో క్షమించు ప్రభువా, భర్త ఒక మాట అన్నాడేమో, ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండుంటాడులే ప్రభువా, నా మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తాడు? ఫ్రస్ట్రేషన్ అంటే అర్థమైందా? ఆ ఒత్తిడి కోపం నా మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తాడు? పక్కింటి వాళ్ళ మీద చూపించాడు, ఎరక్కోడు కొట్టేస్తాడేక, చూపించడానికి భర్త ఉన్నాడేక, ఎముకలు కాళ్ళు ఇరిగిపోతాయి. అందుకనే ఎవరి మీద అనలేక నా మీద అన్నాడేమోలే ప్రభువా, భరించుకుంటున్నావు నువ్వు. బిడ్డలో ఆ చికాకు అంతా మన మీద చూపిస్తారు. లేదు నా బిడ్డలో, పుట్టిన బిడ్డలో అసలు వాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా పెరిగిపోవాలంటే అవదది. మనకి ఎలా ఎమోషన్స్ ఉన్నాయో, మనకి ఎలా ఫీలింగ్స్ ఉన్నాయో, మనకి ఎలా ఒత్తిడి ఉన్నాయో, చికాకులు ఉన్నాయో, చిరాకులు ఉన్నాయో, పిల్లలకు కూడా చిరాకులు ఉంటాయి. అన్నిటినీ సహించేవారిగా మనం ఉండాలి. వీటన్నిటిని దాటుకుని మందిరానికి వస్తున్నటువంటి మనము, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి మనము లేచి నిలబడండి. బైబిల్ ఏం చెప్తుంది? లేచి నిలబడండి, అందరూ కూడా లేచి నిలబడండి. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి, ఇప్పుడు నిలబడ్డారు కదా, నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. క్యాసెట్ వెనక్కి వేసుకుని ఎవరి మీదైనా విరోధం ఉందా, ఎవరి మీదైనా సరే ముందుకు వెళ్ళొద్దు, క్యాసెట్ వెనక్కి తిప్పుకోండి. ఇప్పుడు ఎక్కడ అంత బ్లూటూత్ సిస్టమ్ అయినా రివర్స్ చేసుకుంటా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మరియా తన జీవితంలో దేవుని మీద ఆధారపడింది, దేవుని యొక్క మాటను నమ్మింది, విశ్వసించింది, దానికి విధేయత చూపింది, ఒక క్రియను చేసింది, స్త్రీలలో ధన్యురాలుగా మార్చబడింది. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవుని యందు విశ్వసిస్తున్నావు, బాగానే ఉంది. దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావు, బాగానే ఉంది. కానీ క్షమించగలుగుతున్నావా? ఇతరులను క్షమించగలుగుతున్నావా? బలహీనతలను క్షమించగలుగుతున్నావా? నిన్నెవరైనా ఒక మాట అంటే ఆ మాట అన్న వ్యక్తిని క్షమించగలుగుతున్నావా? లేఖనం నీతో సూటిగా మాట్లాడుతూ ఉంది. నిన్ను నీవు సరి చేసుకోవాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. దైవజనుడు ఏదన్నా మాట చెప్పినప్పుడు లోబడుతున్నావా? విధేయత చూపుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి విధేయత చూపుతున్నావా? క్షమించే అనుభవం గుండా నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నావా? క్షమించకుండా రోజు రోజు పగన పెంచుకుంటూ, కోపాన్ని పెంచుకుంటూ, ద్వేషాన్ని పెంచుకుంటూ ఏదో సాధిద్దాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడదామని నీవు అనుకుంటే నువ్వెన్నడూ ఆశీర్వదించబడలేవు, నువ్వెన్నడూ దీవించబడలేవు. నువ్వు దీవించబడాలి అంటే శత్రువును క్షమించాలి. ఎప్పుడు క్షమించాలి? ప్రార్థన చేయునప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా, మందిరానికి వచ్చినప్పుడల్లా, ఆ పర్సన్ని కనిపించినప్పుడల్లా క్షమించు. తెలియకన్నారేమో, తెలియక మాట్లాడారేమో, క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ఆ క్షమాగుణాన్ని నాకు దయచేయనైనా, ఎంత ఘోర శత్రువునైనా క్షమించే మనస్సు నాకు దయచేయి.
ఎప్పుడైతే ఆ క్షమాగుణంలో నువ్వు అడుగులు ముందుకు వేస్తావో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పరిస్థితులను, సమస్తాన్ని నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు పాలని ముందుకు వచ్చినట్లయితే మనందరినీ కూడా ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా అందరం కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ మన ఆలోచనలన్నింటిని కూడా పక్కన పెట్టి ఏ వాక్యం అయితే మనం విన్నామో ఆ వాక్యానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా, జీవించగలమా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఈ కొండను ఎత్తి ఆ సముద్రంలో పడివేయమని ఒక చిన్న మాటయే, కానీ ఆ మాట అనడానికి ఆవగింజంత విశ్వాసము నీలో, నాలో, మనలో ఉందా? ప్రియులారా,